రెగ్యులర్గా వాడే ఆధార్ కార్డు తంబుతోడు కూడా గిన్ని స్కాములు చేస్తే ఎట్లా భయ్యా బతికేది. ఎందుకంటే డబ్బులు ఇంక ఊరికే రావు కదా. రాత్రికి పగలను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఎవడో గాలికి వచ్చి ఎగరేసుకపోతే మనసు కలుపుకోమంటుంది కదా. చదువుకున్న వాళ్ళని కూడా వదిలిపెడతలేరు. మనం చదువుకున్న వాళ్ళని జాగ్రత్త పడకపోతే చదువుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఇక అస్సామే. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీకు అందరికీ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో కూడా మోసం చేసే వాళ్ళు ఆగతలేరు భయ్య. రోజు రోజుకి మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే, ఈ మధ్య కాలంలో ఈ గత 2-3 మంత్స్ కాలంలో జరుగుతున్న కొన్ని మోసాలను, స్కామ్స్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ స్కామ్ ఏంటంటే ఆధార్ బయోమెట్రిక్ స్కామ్. ఆధార్ కార్డ్ రెగ్యులర్గా మనం వాడే ఆధార్ కార్డును వాడుకొని కూడా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని స్వాహా చేస్తున్నారు. ఎట్లాగంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆధార్ సెంటర్కి వెళ్ళినా, మీ సేవకి వెళ్ళినా, సిమ్ తీసుకున్నా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన తంబు తీసుకుంటున్నారు కదా. ఆ తంబును వాడుకొని స్కామర్లు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇట్లాంటిదో పెద్ద తతంగం, పెద్ద స్టోరీ. ఈ స్టోరీ నుంచి, ఈ స్కామ్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పింది వినండి. అదేంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ స్కానర్స్లో తంబు వేస్తున్నాం కదా. వీళ్ళు హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే మనం వేసిన తంబును వాళ్ళు హ్యాక్ చేసుకొని మన తంబును వాళ్ళు తీసుకొని ఆధార్ నుంచి డబ్బు తీసుకోవడం ఈజీ. ఓటీపీ కూడా రాదు. మనం మినీ ఏటీఎం సెంటర్స్కి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్తే మన తంబేశ్వరితోటే పైసలు వస్తాయి. అప్పుడు ఓటీపీ కూడా రాదు. ఆ టెక్నాలజీని వాడుకొని మన తంబును వాడుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నింటినీ తీసేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఎక్కడ అన్వాంటెడ్ ప్లేసుల దగ్గర తంబేయకండి. ఒకవేళ వేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక ట్రిక్ను ఫాలో అవ్వండి. మీరు ఆ స్కామ్ నుంచి బయటపడగలరు. ఆధార్ సైట్లోకి వెళ్ళి ఆధార్ సైట్లోకి వెళ్ళి మై ఆధార్ ఆప్షన్కి వెళ్ళి మీ బయోమెట్రిక్ని లాక్ వేసుకోండి. లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫుల్ నెంబరు, క్యాప్చా నెంబర్ అడుగుతుంది. అవి ఎంట్రీ చేసి మీ బయోమెట్రిక్ని లాక్ వేసుకోండి. అప్పుడు మీ బయోమెట్రిక్ని, మీ తంబును వాడుకొని ఎవడు ఏం ట్రాన్సాక్షన్ చేయలేడు. ఒకవేళ మీరే ట్రాన్సాక్షన్ చేయాల్సిన పరిస్థితికి వస్తే సేమ్ ఇమీడియట్గా మళ్ళీ ఆధార్ సైట్లోకి వెళ్ళి అన్లాక్ యువర్ బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోండి. అప్పుడు యాజువల్గా మీరు మీ ట్రాన్సాక్షన్స్ని చేసుకోవచ్చు. కాబట్టి మనం రెగ్యులర్గా వాడే ఆధార్ కార్డు తంబుతోడు కూడా గిన్ని స్కాములు చేస్తే ఎట్లా భయ్యా బతికేది. కాబట్టి సాధ్యమైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి బ్రోస్. ఎందుకంటే డబ్బులు ఇంక ఊరికే రావు కదా. రాత్రికి పగలను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు ఎవడో గాలికి వచ్చి ఎగరేసుకపోతే మనసు కలుపుకోమంటుంది కదా. చదువుకున్న వాళ్ళని కూడా వదిలిపెడతలేరు. మనం చదువుకున్న వాళ్ళని జాగ్రత్త పడకపోతే చదువుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఇక అస్సామే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ బయోమెట్రిక్ లాక్ని వేసుకోండి. సెకండ్, రీసెంట్గా అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలను మనం అప్లై చేసుకునే ఉంటాం. దాన్ని వాడుకొని కూడా స్కామర్స్ మనల్ని స్కామ్ చేస్తున్నారు. 6 పథకాలకు సంబంధించిన 2 రకాల స్కామ్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కాల్ చేసి ఏం చేస్తున్నారంటే, మీ 6 పథకాలు మీరు అప్లై చేసుకున్నారు కదా, ఈ 6 పథకాలు మీకు వర్తించాలంటే మేము దగ్గరుండి చేపిస్తాం, మాకు కొంత అమౌంట్ సెండ్ చేయండి, మేము బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి మీ పథకాలను అప్రూవల్ చేపిస్తామని చెప్పేసి ఒక కేటగిరీ వాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళైతే మరీ దారుణం. ఎట్లా అంటే, మీ 6 పథకాలను అప్రూవల్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పండి, మీకు అప్రూవల్ అయిపోతాయని చెప్పేసి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపిస్తున్నారు. ఓటీపీ చెప్తే మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ స్వాహా. కాబట్టి గవర్నమెంట్ రిలీజ్ చేసిన పథకాన్ని కూడా వాడుకొని జనాలను స్కామర్లు మోసం చేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఫోన్ చేసి మీకు ఓటీపీని అడగరు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో తీసుకుంటారు కావచ్చు, లైక్ మీ సేవకి వెళ్తే మీ సేవ కాడ ఆధార్ వెరిఫికేషన్ కోసం కావచ్చు, బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ తీసుకుంటారు. కానీ ఆన్లైన్లో ఏ పథకం కోసం ఎవరు ఓటీపీ తీసుకోరు. దయచేసి మీరు ఎవరు ఓటీపీ చెప్పకండి. చెప్పారనుకోండి, మీ బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా వేసుకపోతారు. ఇకపోతే థర్డ్ది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్స్ మీద డిస్కౌంట్ ఇచ్చింది. బైక్ వాళ్ళకైతే 80%, ఆటో కార్లకైతే 60%. దాని మీద కూడా స్కామ్ చేస్తున్నారు. దాంతో కూడా డబ్బును దోచుకుంటున్నారు. ఎట్లా అంటే, గూగుల్కి మనం వెళ్ళి ఈ చలాన్ బిల్ పేమెంట్ అని కొడితే ఒక ఫేక్ సైట్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ అనేది గవర్నమెంట్కి చేరట్లేదు, డైరెక్ట్ స్కామర్ అకౌంట్లోకి పడుతున్నది. కాబట్టి మీరు ఒకవేళ ఈ చలాన్స్ పేమెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ పేమెంట్కి మీ స్క్రీన్ మీద మీకు ఆప్షన్ చూపిస్తాను. పేటిఎంకి వెళ్ళండి. పేటిఎం మీద సెర్చ్ బార్లో
ఈ చలన్ అని కొట్టండి, ఒక ట్యాబ్ వస్తుంది. ఆ ట్యాబ్లోకి వెళ్ళి మీ బండి నెంబరు, మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్యాబు అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ బండి నెంబర్ కొట్టుతోటే విత్ డిస్కౌంట్ తోటి మీ బండి మీద ఎన్ని ఫైన్స్ ఎన్ని చలాన్స్ ఉన్నాయో చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అంతేకాని మీకు ఐడియా లేని సైట్స్లోకి వెళ్ళి దయచేసి ఎవ్వరు పేమెంట్ చేయొద్దు. పేమెంట్ చేశారనుకోండి మీ పైసలంతా అటే వెళ్ళిపోతాయి. లాస్ట్ స్కామ్ అయితే మరీ దారుణం అబ్బా. ఇది ఏంటంటే ముఖ్యంగా జాబ్ లేకుండా యూత్ ఉంటారు కదా బాయ్స్, వాళ్ళని టార్గెట్ చేసి స్కామ్ చేస్తున్నారు. బీహార్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ ఫర్ జాబ్ సర్వీస్ అని ఒక సర్వీస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ లేని వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇట్లా మా కంపెనీ ఉందండి, మీరు వచ్చి జస్ట్ ఇట్లా అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ చేస్తే చాలు, మీకు 13 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ చేపిస్తేనేమో 13 లక్షలు, ప్రెగ్నెన్సీ కాలేదనుకోండి పార్టిసిపేషన్ కింద మీకు 5 లక్షలు ప్రైజ్ ఇస్తామని చెప్తున్నారు. చెప్పినాక మా మగవాళ్ళకందరికి ఊపైనా ప్రెగ్నెన్సీ చేయడం అంటే సెక్సువల్గా పార్టిసిపేట్ చేయడం. సో ఊపు కొద్ది ఇటు పైసలు వస్తున్నాయి, ఇటు సుఖం తీరుతుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ కాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 799 రూపీస్ అంటే 800 రూపీస్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నారు. 800 కట్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మీ వాట్సాప్ నెంబర్కి కొంతమంది అమ్మాయిల ఫొటోస్ పంపించి ఇందులో మీరు ఏ అమ్మాయితోటి మీట్ అవుతారో సెలెక్ట్ చేసి పంపించమని చెప్తారు. అంత మంచి అందమైన అమ్మాయిల ఫోటోల చూడతోటే ఏదో ఒక అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేసుకొని రీసెండ్ చేస్తారు. రీసెండ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అసలు ప్లాన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయితోటి మీరు సెక్సువల్గా పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఆ 13 లక్షలు లేదా 5 లక్షలు రావాలంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద 20,000 పే చేయాలని చెప్పేసి అంటారు. సో వాట్సాప్ నెంబర్ ఉంది, అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత మనం వెనక అడిగేస్తామా, అరే పార్టిసిపేట్ చేస్తే 5 లక్షలు వస్తున్నాయని చెప్పేసి ఆ 20,000 కూడా మన వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. 20,000 పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఖతం, స్విచ్ ఆఫ్, తూర్పు తిరిగి దండం పెట్టుడే. ఇన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తున్నారు. మనకు ఫోన్ చేసి డబ్బులు కడితే మీకు జాబ్ ఇస్తామని మీకు కాల్ వచ్చిందనుకో, అది తప్పకుండా స్కామే. ఎందుకంటే ఏ జాబ్ ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎవ్వడో నీకు డబ్బులు తీసుకొని జాబులు ఇవ్వడు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇస్తారనుకోండి, ఆఫ్లైన్లో పోయి మాట్లాడతాం, మన ఆఫీస్ తెలుస్తుంది, మన ఇల్లు తెలుస్తుంది, కాబట్టి మనకు సెక్యూరిటీ ఉంటుంది. ఆన్లైన్లో ఎవడైనా మీకు ఫోన్ చేసి జాబ్ ఇస్తాం డబ్బులు పంపించండి అంటే వానికి రూపాయి కూడా ఇవ్వద్దు మీరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో జరుగుతున్న ఈ స్కామ్ల బారి నుంచి మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పైసలు ఎవరికి ఊరికే రావు. ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్న పైసలు గట్టిగా ఓటీపీ, సింగిల్ ఓటీపీతో పోతే పానం కలుపుకోమంటుంది కదా. కాబట్టి దయచేసి నేను చెప్పదలుచుకున్నా అంటే మీరు ఎవ్వరు ఓటీపీస్ కానీ అన్ఆథరైజ్డ్ కాల్స్ కానీ ఎవ్వి లిఫ్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. దట్స్ ఆల్ గైస్, జై హింద్.